హలో నమస్తే. జనసేన, టీడీపీ మధ్య ఏం జరుగుతోంది? వీళ్ళిద్దరి మధ్య విభేదాలున్నాయా? విభేదాలు నిజమేనా? ఇటువంటి చర్చ చాలా రోజులుగా ఉన్నప్పటికీ, ఈ 2 పార్టీల మధ్య విభేదాలు పెట్టడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రయత్నం చేస్తోంది లాంటి వార్తలు తెలుగుదేశం పార్టీ మీడియా రాస్తున్నప్పటికీ, అటువంటి ఎసెన్స్‌ని మాత్రం ఆ 2 పార్టీలు ఇస్తున్నాయి. అలా అనుకోవడానికి సంబంధించిన అవకాశాన్ని 2 పార్టీలు ఇస్తున్నాయి. తాజాగా అటువంటి అవకాశం ఎందుకొచ్చింది? ఇప్పుడు ఈ వీడియో ఎందుకు చేయాల్సొచ్చిందంటే, పవన్ కళ్యాణ్ నిన్న అమరావతిలో జరిగిన అభివృద్ధి కార్యక్రమాల్లో ప్రారంభోత్సవం సందర్భంగా పార్టిసిపేట్ చేయలేదు. అక్కడ స్టీల్ బ్రిడ్జిని నిన్న ముఖ్యమంత్రి చంద్రబాబు ఓపెన్ చేశారు. అమరావతిలో ఇక ప్రారంభోత్సవాలు ప్రారంభమైపోయాయని చెప్పారు. అమరావతి నిజం కాబోతోంది. అమరావతి కల కాదు, ఇక నిజం కాబోతోంది. అమరావతి రియాలిటీలోకి వచ్చింది అంటూ ప్రభుత్వం, అధికారులు, ప్రభుత్వానికి సంబంధించిన పెద్దలు మాట్లాడుతూ వస్తున్నారు. సో ఇంత ప్రతిష్టాత్మకంగా అమరావతి ప్రాంతంలో ఒక ప్రారంభోత్సవం జరుగుతుంటే ఎమ్మెల్యేలకు సంబంధించిన నివాస సముదాయం, అలాగే స్టీల్ బ్రిడ్జు, రాజధానికి వెళ్ళడానికి సంబంధించిన ప్రధానమైన రహదారి అది. సో దాని ఓపెనింగ్కి సంబంధించి ఆ కార్యక్రమానికి పవన్ కళ్యాణ్ వెళ్ళకపోవడం 2 పార్టీల మధ్య గ్యాప్ ఉందా అనుకోవడానికి సంబంధించిన చర్చని మరోసారి తెరపైకి తీసుకొచ్చింది. సో కొద్దిసేపటి క్రితం మంత్రి నారాయణ మాట్లాడారు. ఆయన చెప్తున్నారు, పవన్ కళ్యాణ్ రాకపోవడాన్ని తప్పుగా చూడాల్సిన అవసరం లేదు. పవన్ కళ్యాణ్ని నేను వెళ్ళి పిలిచాను, ఇలా రమ్మని పిలిచాను, కానీ ఆయన ముందే ఫిక్స్ అయిన ప్రోగ్రాం ఉంది కాబట్టి రాలేను అని చెప్పారు. ఎప్పుడు పిలిచారు ఆయన? నిన్న కార్యక్రమం ఉంటే మొన్న సాయంత్రం పవన్ కళ్యాణ్ దగ్గరికి వెళ్ళి ఇన్విటేషన్ ఇచ్చారు, రమ్మని కలిసి పిలిచాను అని చెప్పారు. సో నారాయణ చేసిన వ్యాఖ్య ఇద్దరి మధ్య గ్యాప్ ఉందనే దానికి సంబంధించిన ఒక నిదర్శనంగా చూడాలి. ఎలా అంటే, ఇక్కడ ఐకానిక్ బ్రిడ్జ్ ఓపెనింగ్ సంబంధించి కావచ్చు, ఎమ్మెల్యేలకు సంబంధించిన ఆ క్వార్టర్స్ ఓపెనింగ్ సంబంధించిన కార్యక్రమానికి సంబంధించి ఫిక్స్ అయింది దాదాపు 15-20 రోజుల క్రితం. నేను జర్నలిస్ట్ వైఎన్ఆర్లో కూడా ఒక వీడియో చేసి పెట్టాను. అమరావతిలో ఇక ప్రారంభోత్సవాలు మొదలైపోయాయని. 15-20 రోజుల క్రితం ఈ కార్యక్రమం ఫిక్స్ అయింది. 15-20 రోజుల ముందు కార్యక్రమం ఫిక్స్ చేస్తున్నప్పుడు డిప్యూటీ సీఎంతో చర్చించలేదా? అమరావతిలో ఇంత కీలకమైన ఇంపార్టెంట్ కార్యక్రమం, మొట్టమొదటిసారిగా మనం ప్రారంభోత్సవాలే చేస్తున్నాం ఇక్కడ. ఈ కార్యక్రమానికి మీరు కూడా రావాలి, కార్యక్రమం ప్రారంభోత్సవానికి మీరు కూడా ఉండాలి అనే చర్చ పవన్ కళ్యాణ్తో చర్చించలేదా? మాట్లాడలేదా? పవన్ కళ్యాణ్కి అసలు చెప్పకుండానే, క్యాబినెట్కి తెలియకుండానే, కూటమిలో ఎవరికి తెలియకుండానే తమకు తాముగా ప్రోగ్రామ్ ఫిక్స్ చేసుకున్నారా? ప్రోగ్రామ్ ఫిక్స్ చేస్తున్న సందర్భంలోనే పవన్ కళ్యాణ్తో మాట్లాడుంటే ఆయన అవైలబిలిటీ ఉన్నారా లేదా తెలియడానికి సంబంధించిన అవకాశం ఉంటుంది. ప్రోగ్రామ్ ఫిక్స్ చేసుకుని ప్రోగ్రామ్ కొద్ది గంటల ముందు వెళ్ళి ఒక మంత్రి ఇన్విటేషన్ ఇచ్చి పవన్ కళ్యాణ్ని రమ్మని పిలిచారంటే ఏం జరుగుతుంది? కోఆర్డినేషన్ ఎక్కడో మిస్ అవుతుంది కదా అనిపిస్తోంది. అదే సమయంలో ప్రపంచ ఏనుగుల దినోత్సవం ఈ నెల 12న, యువజన దినోత్సవం కూడా అదే ఆగస్టు 12న. పవన్ కళ్యాణ్ వెళ్ళిన కార్యక్రమం వైజాగ్లో ప్రపంచ ఏనుగుల దినోత్సవం సందర్భంగా అక్కడ ఒక కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఆ కార్యక్రమానికి వెళ్ళారు ఆయన. ఏనుగుల దినోత్సవం 12వ తారీఖు అయితే కార్యక్రమం 13వ తారీఖు ఏర్పాటు చేశారు. 12వ తారీఖు ఉండాలి కదా ప్రోగ్రాం. ఏనుగుల దినోత్సవం రోజు ప్రోగ్రాం ఉండాలి. ఆ తర్వాత రోజు అక్కడ ప్రోగ్రాం ఏర్పాటైంది. అమరావతిలో ఈ కార్యక్రమాల ప్రారంభోత్సవానికి సంబంధించిన నిర్ణయం జరిగిపోయిన తర్వాత పవన్ కళ్యాణ్ వైజాగ్ మీటింగ్ షెడ్యూల్ అయింది. సేమ్ అదే రోజు అక్కడ మీటింగ్ పెట్టారు లాంటి ఇంప్రెషన్ కనపడుతోంది. సో ఆయన ఇక్కడికి వెళ్ళడం ఇష్టం లేక ఆ ప్రోగ్రాంను ఏర్పాటు చేసుకున్నారని అర్థం చేసుకోవాల్సిన పరిస్థితి ఉంది. అదే సమయంలో పవన్ కళ్యాణ్ గడిచిన 3 క్యాబినెట్ సమావేశాల్లో వరుసగా డుమ్మా కొట్టారు. దానిపైన కూడా మంత్రి నారాయణకు వివరణ ఇచ్చారు. ఏం చెప్పారు ఆయన? ఆయన భుజం నొప్పి కారణంగా గత క్యాబినెట్ సమావేశంకి రాలేదు, ఇప్పుడేమో వేరే ప్రోగ్రాం ఉంది కాబట్టి దీనికి రాలేదు, దీన్ని పెద్ద ఇష్యూ చేయకండి అన్నారు. దీన్ని ఇక్కడికి ఎందుకు రాలేదు, ఆయన చెప్పకుండానే ప్రోగ్రామ్ డిసైడ్ చేశారా అనుకోవడానికి అవకాశం నారాయణ గారు ఇస్తున్నారు ఒకటి. అక్కడ 12వ తారీఖు ఏనుగుల దినోత్సవం ఉంటే 13వ తారీఖు కార్యక్రమం పవన్ కళ్యాణ్ ఎందుకు పెట్టుకున్నారు అనేది కూడా అనుమానాల్ని పెంచుతోంది. ఇద్దరి మధ్య గ్యాప్ ఉందనే దానికి సంబంధించి. మరొక అంశం, చేతి గాయం కారణంగా, చేతికి ఆపరేషన్ జరిగింది కాబట్టి క్యాబినెట్ సమావేశానికి ఆయన రాలేదు అంటూ నారాయణ చెప్తున్నారు. చేతి గాయం కారణంగా ఆయన క్యాబినెట్ సమావేశానికి రాకపోతే క్యాబినెట్ సమావేశం జరుగుతున్న సందర్భంగా అధికారులతో రివ్యూ చేశారు పవన్ కళ్యాణ్. ఆయన కూర్చోలేని పరిస్థితి, నిలబడలేని పరిస్థితిలో లేరు. క్యాబినెట్ సమావేశం జరుగుతున్న రోజే ఆయన అధికారులతో రివ్యూ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకున్నారు. సో విజయవాడలోనే వేరే ఆయన కార్యక్రమాన్ని క్యాబినెట్ సమావేశం జరుగుతుండగా ఏర్పాటు చేయడంతో దాన్ని కూడా ఏదో గ్యాప్ పెరుగుతుందా అనుకోవడానికి సంబంధించిన అవకాశాన్ని 2 వైపుల నుంచి ఇస్తున్నట్టుగా చూడాలి. నారాయణ వివరణతో ఏదో ఉంది అనే అనుమానం మరింత పెరిగింది. ఇక మరొక వార్త ఈరోజు ప్రజాశక్తి పేపర్లో చూశాను నేను. మరొక వార్త ఏంటంటే, కూటమిలో స్థానిక ఎన్నికలకు సంబంధించిన చిచ్చు పెరుగుతోంది అని. స్థానిక ఎన్నికల్లో 35% సీట్లను మాకు ఇవ్వండి అని జనసేన అడిగిందని, 15% సీట్లను మాకు ఇవ్వండి అని భారతీయ జనతా పార్టీ అడిగిందని. సో అలా ఇస్తే 50% సీట్లు వాళ్ళకే పోతాయి, మనకి ఇబ్బంది అవుతుంది, 50% సీట్లు వాళ్ళకి ఎలా ఇస్తాం మనం అని టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ నారా లోకేష్ అభ్యంతరం పెట్టారని. సో స్థానిక ఎన్నికల్లో
ఆ రెండు పార్టీలకు జనసేనకు భారతీయ జనతా పార్టీ కలిపి కేవలం 15% ఇస్తామని తెలుగుదేశం పార్టీ ప్రపోజ్ చేసిందని, దానికి జనసేన నొచ్చుకుంది, జనసేన దానికి అభ్యంతరం పెట్టిందని ప్రజాశక్తి వార్త కథనం. 50% సీట్లు రెండు పార్టీలు కలిసి అడిగితే 15% ఇస్తామని తెలుగుదేశం పార్టీ ప్రపోజల్గా, అంటే 50% అడిగితే 15% ఇస్తామని తెలుగుదేశం పార్టీ చెప్పినట్లుగా వార్త. సో దీని పట్ల అసంతృప్తి ఉంది. స్థానిక ఎన్నికలు నిర్వహించబోతున్న నేపథ్యంలో కేవలం మాకు 15% ఇస్తే ఎట్లా ఇద్దరికీ కలిపి అని జనసేన ఆందోళన చెందుతోంది. కొద్ది రోజుల క్రితం గుర్తుంటే మీకు నాదెండ్ల మనోహర్ అన్నారు, స్థానిక ఎన్నికల్లో మేం పోటీ చేస్తాం, పోయినసారంటే సార్వత్రిక ఎన్నికలు అప్పుడు ఓట్లు చీలనీయమన్నాం, ఇంకేదో కాబట్టి సర్దుకున్నాం, ఈసారి అలా సర్దుకోం, మా బలం ఉన్న చోట మేము పోటీ చేసి తీరుతామంటూ నాదెండ్ల మనోహర్ మాట్లాడారు కొద్ది రోజుల క్రితం. సో స్థానిక ఎన్నికల్లో తమ క్యాడర్ పై నుంచి పెద్ద ఎత్తున ఒత్తిడి ఉన్న నేపథ్యంలో ఎక్కువ స్థానాలు తీసుకోవాలని జనసేన పార్టీ భావిస్తోంది. అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా కూటమిలో తాము తగ్గైనా వైసీపీ రాకుండా చూడాలనే ఉద్దేశంతో కేవలం 10% 10 to 12% సీట్లు మాత్రమే అసెంబ్లీలో తీసుకున్నాం, కేవలం 2 ఎంపీ సీట్లు మాత్రమే తీసుకున్నాం. సో అప్పుడు ఎన్ని ఇచ్చినా పర్వాలేదు, పొత్తుండాలని మేము అనుకున్నాం. సో ఇప్పుడు మాత్రం మా బలం ఉన్న చోట పోటీ చేసి తీరుతాం, భిక్షమేస్తున్నట్లుగా కొన్ని సీట్లు ఇస్తే తీసుకోమని జనసేన భావిస్తోంది. జనసేన రకమైన ఒత్తిడి కూటమిలో తెస్తుంది అనేది ప్రజాశక్తి వార్త కథనం. సో ఇటు జనసేన, టీడీపీ, బీజేపీల మధ్య స్థానిక ఎన్నికలకు సంబంధించిన సీట్ల సర్దుబాటు అంశం కారణంగా పవన్ కళ్యాణ్ మొహం చాటేస్తున్నారా, లేకపోతే ఇంకేమైనా విభేదాలు ఉన్నాయో తెలియదు, కానీ ఇంటెన్షనల్గానే పవన్ కళ్యాణ్ అమరావతిలో కార్యక్రమాలకి అటెండ్ అవ్వలేదు అనేది మంత్రి నారాయణ చెప్తున్న దాన్ని బట్టి చూస్తే అర్థమవుతుంది. కేవలం పవన్ కళ్యాణ్ మాత్రమే కాదు, గుంటూరు జిల్లాలో కార్యక్రమం జరిగింది. గుంటూరు జిల్లాకు సంబంధించి ఇన్ఛార్జ్ మంత్రిగా ఉన్న జనసేన పార్టీకి సంబంధించిన కందుల దుర్గేష్ కూడా కార్యక్రమానికి అటెండ్ అవ్వలేదు. నాదెండ్ల మనోహర్ వెళ్ళారు జనసేన పార్టీ నుంచి, ఓకే, బట్ ఆ జిల్లాకు సంబంధించిన ఇన్ఛార్జ్ మంత్రి కానీ ఉప ముఖ్యమంత్రి కానీ ఆ కార్యక్రమానికి వెళ్ళకపోవడం కూటమిలో పవన్ కళ్యాణ్ ఇబ్బందులు పడుతున్నారనో, లేకపోతే ఆ రెండు పార్టీల మధ్య విభేదాలు పెరుగుతున్నాయనో, లేకపోతే ఆ ఇద్దరు నాయకుల మధ్య ఏదో జరుగుతుందనో అనుకోవడానికి సంబంధించిన అవకాశం ఎక్కువగా కనపడుతోంది.